దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో ఉపవాస ప్రార్థన, ఈ శుక్రవారం మనం ఉపవాస ప్రార్థనలో మనం ప్రవేశించక ముందు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుకునే వారంగా ఉంటాం. చదవండి, ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరవండి. యోనా గ్రంథం 3వ అధ్యాయము, యోనా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుంటాం. 9-10 వచనాలు. యోనా గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాలు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోని పట్ట కట్టుకునవలెను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన సృష్టికర్త దేవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తండ్రి, మా పితల దేవా, మాకు దేవుడిగా ప్రభువుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరమందు ఆశీనుడు తండ్రి, ఇదిగో ప్రభా, మా నోటిని నీ బోరగా వాడుకోండి, సహాయం చేయండి ప్రభా. మరి ఈ స్థలం విడిచి వేరొక చోట పెట్టాలని ఆలోచన ఇచ్చారు. మరి మీరు నాయన మీ చిత్తాన్ని తేటపరచు నాయన, మాతో తేటగా సూటిగా మాట్లాడమని సహాయం చేయండి, కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యొక్క మరి దాసులుగా యోనా నినివే పట్టణంలో తిరిగి నినివే పట్టణములో ఉన్న ప్రజలు వాళ్ళ దోషం అంట దేవుని దృష్టికి ఎలా ఉందంటున్నాడు అంటే, మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. 2వ వచనంలో నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. చూడు, ఇక్కడ నినివే పట్టణస్థులు వాళ్ళ దోషం అనేది దేని ద్వారా వస్తుందంటే చేతుల ద్వారా వస్తుంది. పాపం అనేది శరీరము ద్వారా, నోటి ద్వారా వస్తుంది. కనుకని ఈ నినివే పట్టణస్థులు దోషము దేవుని దృష్టికి ఘోరముగా కనపడుతుందంట. దేవుని దృష్టికి చాలా మరి ఘోరంగా కనపడుతున్న ఆ దోషమును చూసి యోనా ప్రవక్తను నినివే పట్టణానికి పంపించారు. నినివే పట్టణానికి తాను అడుగుపెట్టినప్పుడు తాను చెప్పింది ఏంటంటే, ఏం మాట చెప్పాడు ఆ నినివే పట్టణస్థులకు? ఇంకా 40 దినముల్లో ఏమవుతుంది? నినివే పట్టణము నాశనం అయిపోతుంది. ఎన్ని దినాలు? 40 రోజుల్లో. కనుక ఇప్పుడు ఈ నినివే పట్టణస్థులు చెడు నడత మానాలంటే ఈ దినాల్లో కూడా
చెడు అనేది బాగా విస్తరిస్తూ ఉంది, పాపం అనేది విస్తరిస్తూ ఉంది, దోషం అనేది అధికమవుతా ఉంది. కనుక నీ పాపం పోవాలంటే, దోషము పోవాలంటే, అపవిత్రత పోవాలంటే యేసుక్రీస్తు వారి రక్తములో కడగబడితేనే, మనం శుద్ధి చేసుకుంటేనే. లేకపోతే ఆ పాపం అనేది తరతరాల నుంచి వీడ్చుకొస్తుంది, ఇంకా ముందుకు కూడా వీడుస్తుంది. మన పిల్లల మీద కూడా దోషము, పాపము, అపవిత్రత అనేది ఏలుతుంది అని ఆ దేవాది దేవుడు చూసినప్పుడు, ఇక్కడ 10వ వచనంలో 3:10 అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? 9వ వచనంలో చూడండి, ఇక్కడ 9వ వచనంలో అంటున్నాడు, మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి. చూడండి, దుర్మార్గతను మనము దాచిపెట్టుకోకూడదు. సొలొమోను అంటాడు, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును అంటాడు. ఇక్కడ కూడా నిలువే పట్టణస్థులు దోషము దేవుని దృష్టికి ఎలా ఉందంటే ఘోరంగా ఉందంట. ఈ ఘోరమైన మరి అపవిత్రత పోవాలంటే భక్తుడు పరిశుద్ధుడు వెళ్ళి ప్రకటన చెయ్యాలి. కనుకని పరిశుద్ధులమైన మనము పరిశుద్ధతలో మునిగి తేలుతూ ఈ ప్రజల కొరకు, లేకపోతే ఇంకా దేవుని నమ్మని వారి కొరకు మనము ప్రార్థన చేయాలంటే మనలో ఫస్ట్ పరిశుద్ధులుగా ఉన్న మనలో ఏ దోషము కూడా ఉండకూడదు, ఏ అపవిత్రత ఉండకూడదు. ఏ పాపం, ఏ దోషము మనలో ఏలుతుందో అదేమవుతుందంటే ఈ ప్రజలకు ఇంకా మారు మనసు రాదు, రక్షణ రాదు, దేవుని బిడ్డలు కారు. కారణం ఏంటంటే నిన్ను బట్టి వాళ్ళకి ఏం చేస్తాడు దేవుడు? అద్భుతమైన కార్యం చేస్తాడు. నీ పరిశుద్ధతను బట్టి వాళ్ళకి రక్షణ వస్తుంది, పవిత్రత వస్తుంది. నువ్వు పరిశుద్ధంగా ఉండకోకుండా దేవాది దేవునికి ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఆ ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండదు. కనుక ఈ నిలువే పట్టణానికి యోనాని దేవుడు పంపిస్తూ వచ్చారు. కనుకని అక్కడ అంటున్నారు కదా, ఏమంటున్నారు చదవండి, ఏమని అంటున్నారు? 10వ వచనంలో అంటున్నాడు కదా, ఈ నిలువే వారు తమ చెడు నడతలను మానుకొనగా. చూడండి, ఇక్కడ చెడు నడతను మానుకున్నారంట. అంటే ఎలా మానుకోగలిగారు అంటే దేవుని యొక్క సువార్త వినటం వల్ల, దేవుని దాసుడు వెళ్ళి అక్కడ ప్రకటన చేయటం వల్ల. లేకపోతే వాళ్ళకి ఈరోజు కూడా దేవుడు వాళ్ళకి దొరికేవాడు కాడు. కనుకని ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి యొక్క హృదయాలు ఎరిగిన వాడు. చెప్తున్న మాటను బట్టి మనం చూస్తే నీలో ఎంత దోషం ఉందో, ఎంత పాపం ఉందో, ఎంత అపవిత్రత ఉందో, ఎంత మరి అసూయ ఉందో, ద్వేషం ఉందో, కోపం ఉందో, ఏముందో అదంతా కూడా నిన్ను నువ్వు సరి చేసుకుని శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఇతరుల కొరకు ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఫలిస్తుంది. ఆ ప్రార్థన ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుకని ఆ దేవాది దేవుడు వాళ్ళని అట్లా నశింపజేయటానికి ఇష్టం లేక దేవాది దేవుడు అంట యోనాను పంపించారు. యోనాను పంపించడమే కాదు, యోనా ఎన్ని రోజులు అక్కడ ప్రకటన చేశాడు? భారంతో చేశాడంట, బాధ్యతగా చేశాడు. కనుక మనకి బాధ్యత ఉండాలి, సంఘంలో భారం ఉండాలి. దేవాది దేవుని యొక్క మరి సన్నిధిలో
గడిపే ప్రతి ఒక్కరము కూడా మనం పరిశుద్ధంగా ఉంటూ మనం ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం. చూడండి, దేవుని యొక్క పిల్లలమైన మనం సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్న మాటను బట్టి మనం చూస్తే 2 దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తాం. చదవండి, 2 దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయము 33వ వచనంలో మనకి ఒక మాట మనకు కనబడతా ఉంది. ఎందుకంటే మనం వాక్యానుసారంగా నడుచుకోవడానికి ఇష్టపడినప్పుడు వాక్యానుసారంగా మనం సరి చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఏమని అంటున్నాడు చూడండి, దేవుని పిల్లలమైన మనం 24వ అధ్యాయము 34వ అధ్యాయము 34వ అధ్యాయము 33వ వచనం 34, 33. మరియు యెషయా ఇజ్రాయేలుకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ, చూడండి ఇక్కడ ఆ దోషము లేకపోతే ఆ పాపము ఆ అపవిత్రత ఏంటంటే హేయమైన విగ్రహం లాంటిది కనుక అది ఒక విగ్రహముతో పోలుస్తున్నాడు. కనుక దాన్ని ఏం చేయమంటున్నాడంటే తీసివేయి, నీ హృదయంలో నుండి, నీ చేతిలో నుండి, నీ యొక్క మైండ్లో నుండి దాన్ని ఏం చేయాలా? తీసివేసుకో. నిన్ను నువ్వు ఏం చేసుకోవాలా? పరిశుద్ధపరచుకో, నిన్ను నువ్వు పవిత్రపరచుకో, దేవునికి ఇష్టడుగా ఉండటానికి ప్రయత్నం చెయ్యి. ఎందుకు? కారణం ఏంటంటే ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరగా ఈ లోకానికి రాబోతున్నాడు. కనుక ఆయన రాబోతున్న దేవునికి మనము ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి, యథార్థముగా ఉండాలి. కారణం ఏంటంటే తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రతి మనిషి కూడా ఎలా ఉండాలంటే పవిత్రంగా కనపడాలి దేవునికి. దేవునికి మరి ఎట్లంటట, దేవుని నమ్మాను, దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను, బైబుల్ నమ్మాను, దేవునికి ఇష్టరాలుగా ఉంటున్నాను అని నిన్ను నువ్వు అనుకుంటే ఆ దేవుడు ఏమాత్రం కూడా ఆనందించడు, సంతోషించడు. చదవండి, ఇక్కడ మాట చెప్తున్నాడు కదా, నేను ఏమంటున్నాడంటే హేయమైన విగ్రహములు. అయ్యేంటి అంటే హేయమైన విగ్రహములు. కనుక ఆ విగ్రహాలను ఏం చేయాలా? తొలగించుకో, నీ నుండి తొలగించుకో. కొత్త నిబంధనలో చూస్తాం. చూడండి, 2 తిమోతి పత్రికలో కూడా అంటాడు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో కూడా ఏం చెబుతున్నారు అన్నది కొన్ని మాటలు మనం చదువుకుంటాం. దేవుని పిల్లలమైన మనం 2వ అధ్యాయము 15వ వచనములో చెప్తున్నాడు కదా, దేవుని ఎదుట యోగ్యులుగాను. చాలు, దేవుని ఎదుట ఎలా ఉండాలంట? యోగ్యులుగా ఉండాలి. యోగ్యులంటే ఏ యొక్క అపవిత్రత లేకపోతే పాపము, ఏ మస్టు మాలిన్యం అంటకుండా, లేకపోతే వాటిలన్నిటి నుండి విడుదల పొందిన వాడు యోగ్యుడు, లేకపోతే అయోగ్యులు. కనుక కొరింథీయులతో అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? 1 కొరింథీ పత్రికలో చూడండి, అక్కడ 11వ అధ్యాయంలో అంటాడు పౌలు గారు. ఏం చెప్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడో తెలుసా? ఎన్నో వచ్చును? 27వ వచనంలో అన్న, కాబట్టి ఎవడు అయోగ్యముగా, చూడండి, అయోగ్యముగా ఉండకూడదు, యోగ్యులుగా ఉండాలంటున్నాడు. దేవుని శరీరంలో, దేవుని రక్తంలో పాలు పొందుతున్న మనం ఈ పెదవులతో
దేవుని గణపరుస్తున్న మనము ఎలా ఉండాలంటే యోగ్యులుగా ఉండాలి. కనుకని దేవుని ఎదుటంట, దేవుని ఎదుట మనం యోగ్యులుగా ఉన్నామంటే లోకంలో ఎలా ఉంటాం? లోకంలో అయోగ్యులుగా ఉంటామా? యోగ్యులుగానే కనపడతాం ప్రజలకు. కానీ కారణం ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు కోరుతున్న మాట మనం ఇక్కడ చూస్తాం. ఎవడు అయోగ్యముగా, చూడండి అక్కడ దేవుని శరీరము, రేపు లేదు ఆదివారం రొట్టె విరుస్తాం. ఎందుకంటే వారం వెంబడి వారం దేవుని శరీరం, దేవుని రక్తం మనలోకి వస్తుంది. కనుకని ప్రభువు శరీరము తీసుకుంటున్నాం, అది దేవుని శరీరం, నీది నాది మంద కాదు. కనుకని ఆ దేవాది దేవుంది, ఆయన రక్తములో పాపము లేదు, ఆయన శరీరంలో దోషము లేదు, ఆయన వస్త్రములో ఎటువంటి కల్మషము లేదు. ఆయన రక్తంలోనే లేనప్పుడు ఇంకా వస్త్రంలో ఎందుకుంటుంది, శరీరంలో ఎందుకుంటుంది, తనలో ఎందుకుంటుంది? నువ్వు నేను కూడా న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు, సృష్టికర్త అయిన దేవుని ఎదుట నిలబడినప్పుడు మనం ఎలా కనపడాలంట? యోగ్యులుగా ఉండాలి, యోగ్యులుగా ఉండాలి. సిగ్గుతో తల వంచుకునేటట్టు ఉండకూడదు. పాపం చేసిన వాడు పవిత్రుడైన దేవుని ఎదుట ఎలా ఉంటాడంటే సిగ్గుపడతా తల వంచుకుంటాడు. కనుకని క్రైస్తవులైన మనము, క్రీస్తుని ఎరిగిన మన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎలా ఉండాలి అని కోరుతున్నాడు దేవుడు అంటే యోగ్యులుగా ఉండాలి. కనుకని యోగ్యమైన రీతిగా ఉన్నావా లేదా అన్నది నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. కనుకని దేవాది దేవుని నమ్మాను, దేవుని సన్నిధిలో వెళ్తున్నాను, వస్తున్నాను, దేవుని రాజ్యము పరలోకము దిగి వస్తే, దూతలు వస్తే నన్ను కూడా తీసుకెళ్తారు అని అనుకున్నావా? నిన్ను నువ్వే మోసపరుచుకుంటున్నావు. ఇందులో సత్యమైన దేవుడు ఉండడు. ఆయన పేరే సత్యవంతుడు, బలవంతుడు. కనుకని ఆ బలవంతుడు ఎదుట నిలబడటానికి మనకి ఏమాత్రము కూడా ధైర్యం చాలదు. ఎవరికి ధైర్యం చాలుతుందండి? యోగ్యులుగా ఉండే వారికే. కనుకని వాళ్ళ ఏళ్ళ కొరకు ప్రార్థన చేసే ముందు నిన్ను నువ్వేం చేసుకోవాలా? ఏం చేసుకోవాలా? పవిత్రపరచుకోవాలి, సరి చేసుకోవాలి. మొట్టమొదటిగా ఏం చెప్పారు? యోనాతో ఏమన్నారు? యోనా ప్రకటన చేసినప్పుడు దుర్మార్గతను మాని. రెండోది ఏంటంట? 34:33 చూసాం కదా. రెండోది ఏంటి? మళ్ళా తీయాలా? చూడండి, దేవుని పిల్లలమైన మనం మత్తయి సువార్త 27:40 ఏమని రాశారో చూడండి. 27:40 మత్తయి సువార్త 27:40 ఏమని మనకు కనపడుతుంది అక్కడ చూద్దాం. దేవాలయమును పడగొట్టి 3 దినములో కట్టువాడా, నిన్ను నువ్వే రక్షించుకొనుము. వీళ్ళు నోటితో ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు, నోటితో పాపం చేస్తున్నారు. వీళ్ళెవరు? అన్యులు కాదు. వీళ్ళెవరు? యూదులు. యూదులంటే పాత నిబంధన కాలపు పద్ధతిని పాటించేవారు. యోధా మతస్థులు. యూదులే ఏం చేశారు? యేసు ప్రభుని దూషించారు. రోమీలు ఏం చేశారంటే సిలువనేశారు. కనుకని దేవుని యొక్క పిల్లలమైన మనం దేవుని ఎదుట నిన్ను నువ్వు ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి, నిన్ను నువ్వే సరి చేసుకోవాలి. కారణం ఏంటంటే
ఆ దేవాది దేవుడు రాజ్యములో ఎలాంటి పాపము కూడా ప్రవేశించకూడదు. కనుక పాపంతో ఉంటే, దోషముతో ఉంటే, అపవిత్రతతో ఉంటే, మస్తు మాలిన్యంతో ఉంటే ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుని రాజ్యానికి రావు. కనుకనే దేవాది దేవుడు ఎందుకు వచ్చాడంటే పరలోకాన్ని విడిచి ప్రతి మానవుడిని కూడా పరిశుద్ధపరచడానికి వచ్చాడు. ప్రతి మానవుడిని కూడా పవిత్రపరచడానికి వచ్చాడు. ప్రతి మానవుడు కూడా దేవుని ఎదుట ఏ పాపము లేనివాడిగా ఉండటానికి చేయటానికి ఆయన వచ్చాడు. కానీ అందుకని దేవాది దేవుడు అంటాడు కదా కొత్త నిబంధనలో, నువ్వు ఎందుకు వచ్చావయ్యా అంటే పాపులను రక్షించుటకు వచ్చా. పాపుల్ని రక్షిస్తానికి వచ్చాను నేను. కారణం ఏంటంటే పాపం అనేది మానవుల్లో ఎంతగానో ఇమిడి ఉన్నది. దోషం అనేది మానవులు ఇమిడి ఉన్నది. కనుకని అలాగే చనిపోతే నువ్వు ఈ లోకాల్లో మరి ఏమి సంపాదించినా కానీ ఈ లోకంలో విడిచిపెట్టి పోవాల్సిందే. ఈ లోకము మనది కాదు. దేవాది దేవుడు అన్నాడు, ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. కనుక ఇదంతా కూడా మరి ఈ లోకంలో ఉన్నదంతా కూడా మానవుడికి అపవిత్రులుగా చేసేది కానీ పవిత్రపరిచేది కాదు. కారణం ఏంటంటే పరలోకమునికి వెళ్ళనివ్వకుండా అపవాది సాతాను ఏం చేస్తున్నాడంటే హృదయాల్ని మూసివేస్తున్నాడు. కనుకని ఈ హృదయాల్ని ఎప్పుడైతే కఠినపరుస్తున్నాడో వాళ్ళ హృదయాలు కొరకు మనం ఎంత ప్రయాసపడినా వాళ్ళ హృదయాలు తెరవబడుతున్నా. కారణం ఏంటంటే అపవిత్రతతో నింపబడి ఉన్నది. కనుక దేవుణ్ణి నమ్మాను, దేవుని దగ్గరికి వెళ్తున్నాను, దేవుడికి ఇస్తున్నాను అని భ్రమపడుతున్నారు. కానీ దేవుని రాజ్యానికి వారసులు కారు. దేవుని రాజ్యానికి వారసులు కారంటే భూమి మీద కూడా ఉండేవాడు వాడు. మరి ఇంకా రెండో ప్లేస్ ఎక్కడ అంటే నరకానికి వెళ్ళిపోతారు. స్వర్గానికి వెళ్ళవలసిన వ్యక్తులు నరకానికి వెళ్ళిపోతారు. అది ఎవరైనా కానీ నామకార్థ క్రైస్తవుడే కానీ అన్యుడే కానీ ముస్లిమే కానీ భౌతిక మతస్థులే కానీ ఇంకా రకరకాలటువంటి ప్రజలు మతాన్ని ఆచరించేవారు కొన్ని వేల మంది ఉన్నారు. కనుకని వాళ్ళందరికి కూడా చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళు నోటితోటి ఏం చేస్తున్నారు, వీళ్ళు దూషిస్తున్నారంట. నోటితో పాపం పోగు చేసుకుంటున్నారు. యూదులు ఏం చేస్తున్నారు, ఆయన్ని దూషిస్తున్నారు. ఏమని దూషిస్తున్నారు? నిన్ను నువ్వే రక్షించును, నువ్వు రక్షక భటుడు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు ఈ లోకానికి వచ్చావు కదా, నీవే సిలువని ఎక్కటం జరిగినప్పుడు నిన్ను నీవే దాని నుంచి విడుదల పొందలేనప్పుడు మమ్మల్ని మాకేం న్యాయం చేస్తావు, మాకేమి మంచి జరుగుతుంది అని వాళ్ళు దూషిస్తున్నారంట. నిన్ను నువ్వే ఏం చేసుకోవాలా? అలాగే మనము కూడా అనేకులను దూషించేమేమో చూసుకోవాలా. ప్రభువా నాలో పాపం ఉందేమో చూడని అంటుంటాం. కారణం ఏంటంటే నేను ఫలానామను దూషించానయ్యా, ఫలానామను శపించానయ్యా. అది కోడలే కావచ్చు, కొడుకే కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళే కావచ్చు, మనవళ్ళే కావచ్చు, మనవరాళ్ళే కావచ్చు, నీ గ్రామస్తులే కావచ్చు, నీ ఫ్రెండ్సే కావచ్చు, నీకు సంబంధించిన వాళ్ళు కాకపోయినా సరే నువ్వేం చేయాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నా పిల్లలను దూషించాను ప్రభా, నా కోడలను దూషించాను ప్రభా, నన్ను బట్టే వాళ్ళు రక్షింపబడటం లేదు, నన్ను బట్టే వాళ్ళు దేవుడు తెలుసుకోవట్లేదు, నాకు కూడా రక్షణ రాలేదు, మారు మనసు రాలేదు, పశ్చాత్తాపం రాలేదు, పవిత్రమైన ఆ రాజ్యానికి నేను ఎలా వారసురాలను
కాగలను? ఎలా కాగలను? దేవుని బిడ్డలారా, స్త్రీ పురుషుడు భేదం లేదు, అందరినీ సమానంగా దేవుడు లెక్క అడుగుతాడు. ఆయన లెక్క అడిగినప్పుడు ఆయనకి మనం ఏం చేయాలి? లెక్క చెప్పాలి. ఎందుకు? కారణం ఏంటంటే ఆ దేవాది దేవుని ఎదుట నిన్ను నువ్వే ఆయన దిగి రాకముందు, మధ్య ఆకాశానికి ఆయన రాకముందు, దేవదూతను ఆకాశంలో పంపించకముందు వాళ్ళు నలుదిక్కులా తిరిగి, ఎందుకు అంటే నలుదిక్కులా ఉన్న ప్రజల్ని ఎతుకుతారంట. వాళ్ళు ఎతుకుతారు, ఎవరు పవిత్రంగా ఉన్నారు, ఎవరు పరిశుద్ధంగా ఉన్నారు, ఎవరు సరి చేసుకున్నారు, ఎవరు ఎందుకు చెబుతున్నానంటే ఇదేదో కావాలని చెప్పట్లేదు కాదు, నిన్ను నువ్వు ఏం చేసుకోవాలా? పరిశుద్ధం. అది లేదు ఈ యూదుల దగ్గర. యూదులు కదా, మేమేం అనలేదానని అనుకోవద్దు. నీకుండేది నీకుంటది, వాళ్ళకుండేది వాళ్ళకుంది. కనుక ఎవరికి ఉండేది వాళ్ళకుంది కనుక పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం లేకోకుండా, నిన్ను నువ్వు శుద్ధి చేసుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు ఏముండదంటే శక్తి ఉండదు. దేవుడు వింటాడేమో కానీ ఆ ప్రార్థనకు శక్తి ఉండదు. లోకాసు సువార్త 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 23వ వచనంలో మనకి ఏమని రాయబడుతుంది? లోకాసు సువార్త 4. ఆయన వారిని చూసి, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకును. వింటిమో చూడండి, ఇక్కడ ఏమని అంటున్నారు? ఆయన వారిని చూచి, వైద్యుడా కనుక వైద్యుడు. ఇప్పుడు సినిమా తీసేవాళ్ళు ఉంటారు, సినిమా యాక్టర్లు, దర్శకత్వం వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ముందు రీలు పూర్తి చేస్తారు, ఎక్కడెక్కడ బిట్లన్నీ తీస్తారో అవన్నీ కూడా కలిపి ముందు ఆ హాల్లో వాళ్ళు వేసి ఏది ఉంచాలో, ఏ బిట్టు తీయాలో, ఏ బిట్టు ఉంచాలో, జనాలకి ఏదైతే ఇంపుగా ఉందో అవి అతికిచ్చి రీల్ రెడీ చేసి అప్పుడు అమ్ముతారు బయట. కనుక పిచ్చపాటి అన్నీ తీసుకొస్తూ ఉంటారు, అన్ని తీస్తారు. తీసి దాంట్లో మంచిదేదో అవి పెట్టుకుంటారు, పెట్టుకున్నాక రిలీజ్ చేస్తారు బయటికి. అనేక హాల్కి, సినిమా హాల్కి పంపిస్తూ ఉంటారు. అప్పుడు చూసినప్పుడు వాళ్ళకి ఇంపుగా ఉంటుంది లోకస్తులకు. అంటే ఒకప్పుడు మనం కూడా చూసి ఉన్నాం కాబట్టి మీరు చూసారు లేదో నాకు తెలియదు, నేను అయితే చూశాను. కనుకని సృష్టికర్త అయిన దేవుని యొక్క ఎదుట నిన్ను నువ్వేం చేసుకోవాలా? చెడు అనేది ఇక్కడ అన్నాడు, నిన్ను నువ్వే బాగు చేసుకో, లేకపోతే నిన్ను నీవే స్వస్థపరచుకో. కనుకని దేవుని ఎదుట నువ్వు ఒప్పుకుంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుని ఎదుట నిన్ను నీవే మొట్టమొదటిగా ఈ ప్రజల కొరకు చేసే ముందు నువ్వు పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం నీలో వచ్చే వరకు కూడా ఎత్తుక్కోవాలి. నీలో దాగి ఉన్న పాపం, అపవిత్రత ఎత్తుక్కోవాలి. నిన్ను నువ్వే దేవునికి కనపరుచుకోవాలి. ప్రభువా నాలో దోషం ఉందేమో చూడయ్యా అనే అనమాకు. ఇదిగో పలాంది ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను. ఇగో నా పిల్లలను దూషించాను ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను. ఇగో నా భార్యను దూషించాను ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను. నా భర్తను దూషించాను ప్రభువా ఒప్పుకుంటున్నాను. నా రక్త సంబంధం మీద గొనుక్కున్నాను సనుక్కున్నానయ్యా ఒప్పుకుంటున్నాను. ఇగో నేను చేయాల్సిన ప్రార్థన చేయలేదయా ఒప్పుకుంటున్నాను. నేను చదవాల్సిన నీ వాక్యం చదవలేదయా ఒప్పుకుంటున్నాను. ఇగో అనేకుల కొరకు నేను పరిశుద్ధంగా నేను లేనయా ఈ లోకంలో ఒప్పుకుంటున్నాను. ఈ దినమైనా సరే నన్ను పరిశుద్ధపరచు. కనుకనే ఎందుకంటే కారణం ఏంటంటే నిన్ను నువ్వు పవిత్రపరచుకున్నప్పుడు నీ బిడ్డలకు రక్షణ వస్తుంది, వాళ్ళకి మారు మనసు వస్తుంది. దేవాది దేవుడు నీలో ప్రవాహంలా పనిచేస్తాడు. దేవుడిని నమ్ముకున్నామన్నది ఒక ఎత్తు అయితే, దేవుని ఎదుట పశ్చాత్తాపడట 100% దీవెన పొందుతావు. నువ్వు దీవెనగా ఉంటావు అనేకులకు.
నువ్వు దీవించబడాలి అంటే ఏం చేయాలా? ఉదయాన్నే లేకంగానే ఏం చేసాం మనం? లేకంగానే ఏం చేసాం? మొట్టమొదటిగా కొంతమంది అలవాటు ఏంటి? చీపురు పట్టుకుని వాకలి ఇల్లు అంతా తుడవటం. మరికొందరు అలవాటు ఏంటి? అంట్లు తోముకోవటం. మరికొందరు అలవాటు ఏంటి చెప్పండి? టీవీలో లేకపోతే సెల్ ఫోన్లో ఏమొచ్చినాయా అని చూసుకోవటం. అంటే మంచి అయితే పర్వాలేదు, కానీ అనేకులను భ్రమ పెట్టి అపవాది లోకంలో పనిచేస్తున్నాడన్న సంగతి తెలియక ఏం చేస్తుంటాం? మన ఒక సహోదరుడు చెప్తున్నాడు, ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు అంట. ఆయన బాగా పాటలు పాడతాడు, బాగా వాక్యం తెలుసు. ఒక ఆయన నాకు తెలిసిన ఆయన కనుకని ఆయన అంటున్నాడు కదా, ఇప్పుడు కూడా కొన్ని చూస్తున్నానన్న. ఆ కొన్నింటిలో ఆ పేర్లు నేను చెప్పకూడదు కూడా. వాటిలో మంచి ఏదో తీసుకో. వాటిలో సినిమాలు మంచి ఏమిటి? గతించిన దినాలు ఇంకా చాలు. కనుకని ఇప్పుడు సృష్టికర్త అయిన దేవుని పాదాల దగ్గర పట్టుకుని మనము ఆయన రాజ్యంలోకి అడుగు పెట్టాలంటే నిన్ను నువ్వేం చేసుకోవాలా? బాగు చేసుకో. ఇక్కడ అంటున్నాడు కదా, నిన్ను నువ్వే స్వస్థపరచుకో. అలాగే నిన్ను నువ్వే ఏం చేసుకోవాలంటే బాగు చేసుకోవాలి. చదవండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం. చదవండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటున్నాడు? త్వరగా చదువుకుంటాం మనం. 2వ అధ్యాయము 7వ వచనం. పరపక్షమందున్నవాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు. అర్థమవుతుందా మీకు? మీ చుట్టుపక్కల ఇంటి వారు మీ రక్త సంబంధులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు నీ గురించి ఏం చెప్పకూడదు? చెడు మాటలు చెప్పకూడదు. వాళ్ళు చెడు మాటలు చెప్పకూడదు నీ గురించి. అర్థమవుతుందా? నీ గురించి చెడు మాటలు చెప్పుకోకూడదు. వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్తున్నారు, ప్రభువుని నమ్మారు, ప్రార్థన చేస్తున్నారు, బైబిల్ని ఆచరిస్తున్నారు. నేను ఒక హిందూ ఆయన అంటున్నాడు కదా, దేవుని యొక్క దగ్గరికి వెళ్తున్న వారికి ఏంటంటే హిందువులు కూడా అదే రీతిగా ఆచరణ చేస్తున్నారు, క్రైస్తవులు కూడా ఇలా చేస్తున్నారు, నీకు దీంట్లో ప్రత్యేకత ఏంటి అని అంటున్నాడు ఒక ఆయన. కొంతమంది తప్పులు పట్టుకుంటున్నాడు ఆయన హిందువు అయ్యండి. అంటే మేము చేస్తున్నాము ఆచారము, మీరు కూడా చేస్తున్నారు కదా, ఏంటి దీని యొక్క ప్రత్యేకత అని అడుగుతున్నారు. కనుకనే తను ఏమనుకుంటున్నారంటే ఏమంటున్నాడు? తానే పరిశుద్ధుడు, తానే పవిత్రుడు, తానే నిర్దోషి, తానే దేవుని దగ్గరికి వెళ్తాడు, దేవుని రాజ్యానికి వెళ్తాడని అనుకుంటున్నాడు తను. కనుక కొంతసేపు సువార్త చెబుతూ ఆ హిందూ యొక్క ఆ మంత్రాల్లో నుంచి కొన్ని మాట్లాడింది, దానికి సమాధానం చెప్పలేదు. తెలవదు కొంతమందికి. ఖురాన్లో యేసయ్య యెహోవా దేవుడు కనపడతాడు, హిందూ యొక్క ధర్మశాస్త్రంలో కూడా వాళ్ళ గ్రంథాల్లో కూడా ఆయన కనపడతాడు, బైబిల్లో ప్రత్యేకంగా కనపడతాడు. అన్నిటిలో ఉన్నవాడైన ఆచరిస్తారు, మంచిదే కాదని అంటలేదు, కానీ దాని యొక్క మర్మం తెలియదు. ఆచరణలో ఉన్న మర్మం తెలియదు. తెలియని రీతిగా ఏమైపోతున్నారు వీళ్ళంటే మోసపోతున్నారు. అందుకే దేవుడు అన్నాడు కదా, మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు. మనుషుడా నువ్వు ఏమిత్తుతున్నావు ఆపంటే కోస్తావు, పాపాన్ని ఎత్తితే పాపమే కోస్తావు, దోషం ఎత్తితే దోషాన్ని కోస్తావు, అపవిత్రత మోసుకుంటూ తిరిగితే అపవిత్రతతోనే చచ్చిపోతావు. పరలోకానికి పోతుంది, పరలోకానికి రావు. కారణం ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఏమంటాడు మళ్ళా వెనక్కి వెళ్ళి ఒక మాట, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక అంటాడు, ఏమంటాడంటే 11వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, అది కాదు, ఆత్మకు శరీరముకు అంటిన కల్మషమును అంటాడు.
రెండో కొరింథీ 7వ అధ్యాయంలో చెప్తాడు. ఏమంటారు చూడండి, 2 కొరింథీ 7వ అధ్యాయము మొదటి మాట, ప్రియులారా మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగి ఉన్న ఇది కావాల్సింది. ఏం చేసుకోవాలంట? నిన్ను నువ్వే పవిత్రపరచుకొని దేవుని ఎదుట. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఏం చేయాలా? మిమ్మల్ని మీరే కొంతసేపు పశ్చాత్తాపడు. నీకు పశ్చాత్తాపం రావట్లేదంటే ఏదో దాచుకున్నావు, లోపల ప్రార్థన నోటికి రావట్లేదంటే ఏదో దాచుకున్నావు, ఏదో ప్రార్థన చేస్తున్నావంటే నేర్చుకున్న భక్తి అది, మార్చుకున్నది కాదు. పశ్చాత్తాప పడని ప్రార్థన నాకు తెలిసి రేకులు కూడా దాటదేమో. దానిలో ఏమాత్రం కూడా రుచి రంగు ఉండదు. కనుక నీ ప్రార్థనకి రుచి ఉండాలి. నీ ప్రార్థనకి ఏముండాలి? దేవుని శక్తి ఉండాలి. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, ఆత్మకు శరీరానికి అంటిన కల్మషం ఉంది, పవిత్రపరచుకో. ప్రభువా, నా ఆత్మకు ఉందయ్యా, నా శరీరానికి ఉందయ్యా, నేను ఇప్పుడు ఈ గదిలో చనిపోతే నరకానికి తప్ప స్వర్గానికి నేను రాను కదా అని నిన్ను నువ్వే ఏం చేసుకోవాలా? పవిత్రపరచుకో. నిన్ను నువ్వే పరిశుద్ధపరచుకో. నిన్ను నువ్వే ఖాళీ చేసుకో. కనుకనే అక్కడ చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు? శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందుము. చేసుకుందామన్నాడా? చేస్తానన్నాడా? అని దేవుడు చేస్తాడా? నువ్వు చేసుకోవాలా? మరి దేవుణ్ణి అడుగుతుంటాం కదా, ఏమని అంటుంటాం? దేవా, నన్ను పరిశుద్ధపరచు, పవిత్రపరచు అంటే దేవుడు ఇక్కడ ఏమని చెబుతున్నాడు? కొరింథీయులకి ఏం చెబుతున్నాడు పౌలు గారు? నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో, దేవుని ఎదుట ఒప్పుకో. దేవుడు నిన్ను ఏం చేస్తాడు? పశ్చాత్తాపంలో తీసుకొస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, దేవునికి అనుకూలంగా ఉండేటట్టు చేస్తాడు. కారణం ఏంటంటే, అలాంటి పాపంతో చనిపోతే ఈ లోకంలో మనం ఏమాత్రం కూడా ఏం చేయలేము. పరలోకాన్ని స్వతంత్రించుకోలేము. చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చివరి మాట చదువుకుంటాం. రోమా 2వ అధ్యాయము 21వ వచనంలో అంటున్నాడు కదా, ఎదుటి వానికి బోధించు నీవు, దొంగిల వద్దని ప్రకటించిన నీవు దొంగిలదవా. చూడు, నీ జీవితంలో ఏదన్నా దొంగతనం చేసారా? చెప్పండి, చెప్పాలి. ఇప్పుడు దొంగతనం ఏమైనా చేసావా? స్కూల్లో ఒక పెన్ను దొంగిలించినా దొంగతనమే. చిన్నదైనా పెద్దదైనా పినీసుతో సహా, సూదితో సహా ఇదేముందులే అనుకుంటారు కదా, ఇదేముందులే అనుకుంటారు. దాన్ని కూడా దేవుడు ఏమాత్రమో ఒప్పుకోడు. కారణం ఏంటంటే, అజ్ఞాన కాలంలో, అంటే నేను తెలిసి తెలవని కాలంలో మా ఫ్రెండు, నాకు కొడుకు వరుస అవుతాడు, మా ఊరోడు. ఆ దినాల్లో మరి సైకిల్ కొనుక్కోవడానికి కూడా మాకు డబ్బులు లేక వాళ్ళు కొత్త సైకిల్ కొనుక్కొస్తే వాడు నన్ను కొద్దిగా హేళన చేశాడు. ఏంటి హేళన చేశాడంటే, మీకు డబ్బులు లేవు, మాకు డబ్బులు ఉన్నాయి, మా నాన్న చూడు మంచి సైకిల్ కొనుక్కొచ్చాడు. వింటున్నారా? బైబిల్ పక్కన పెట్టండి, నా మాటేనండి. వాడు నన్ను హేళన చేసినందుకు, నీకంటే ముందు నేను వెళ్ళిపోతాను చెరోకి, నీకంటే ముందు నేను ఇంటికి వచ్చేస్తాను, నువ్వు వచ్చేపాటికి చాలా అంటే చాలా చేను తడుపుకుంటాను అన్నాడు.
సైతాన్ నన్ను బలపరిచింది బాగా. ఏంటంటే తిరిగి వచ్చేటప్పుడు ఆడు నడిచి రావాలి, నేను కూడా నడిచి రావాలి. ఏంటి ప్లాను? సాతాను చెప్పాడు కదా నాకు. ఏమన్నాడు? దేవుడు చెప్పరా, సాతాను చెప్పాడు. దేవుడు చెప్పాడు అనుకోవద్దు. ఇంత బారు బొలుసు ముళ్ళు ఇరిసి వెళ్తానే మా చేను మీదగానే, మా చేను పక్కన చేస్తున్నాడు. కట్టవి ఆడడం, ఒక చెట్టు కింద పెట్టాడు. ఎదర టైర్కి 5 పంచర్లు పొడిచాను, వెనక టైర్కి 5 పంచర్లు పొడిచాను. ఆడికంటే ముందు నేను ఇంటికి వచ్చేయాలని ఇక ఒక అరగంటలో పావు గంటలో కరెంటు పోయిద్ది. కొన్ని కాలువలు అంటే ఆ దోయలకి డైరెక్ట్ చేసి నేను వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఆడు ఏం చేయాలి? బోర్ ఆగిపోయిన తర్వాత కరెంటు పోయినాక వచ్చాడు. ఎందుకు చెప్తున్నాను ఈ సాక్ష్యం అంటే, గుర్తు చేశాడు దేవుడు. సైకిల్ తోసుకుంటూ వచ్చాడు. నేను మా ఊరు సెంటర్లో, మా కాలనీ సెంటర్లో నేను ఇంకా కొంతమందిని ఫ్రెండ్స్ని పోగు చేసి వాడిని హేళన చేశాను. ఏంటి సైకిల్, కొత్త సైకిల్ అన్నావు కదరా, ఏంటి తోసుకొస్తున్నావు? కొత్త సైకిల్ అన్నావు కదా, ఏంటి తోసుకొస్తున్నావు? ఏంటి కొత్త సైకిల్ అప్పుడే పంచర్లు అయినాయా అని ఏం చేశాను? నేను అపహాసం చేశా, హేళన చేశా. అది దోషం కాదనుకున్నాను, అది పాపం కాదనుకున్నాను, అది నా తెలివి, నా జ్ఞానం, నాకు మంచిదే అనుకున్నాను నేను. కానీ రక్షింపబడిన తర్వాత దేవుడు అన్నాడు కదా, మాట వెళ్తే అదే చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? ఆ సైకిల్కి పంచర్లు వేసిందే చూపిస్తున్నాడు. వీటికి ఎవడు సైకిల్కి వేశారు అంటే మావాడే, మా ఫ్రెండ్ సైకిల్కి వేసాను. మా ఇంటి వెనకమాల బజార్ అవతల వాడు ఉంటాడు. వాడి దగ్గరికి కొంత డబ్బులు, అప్పుడైతే 5 రూపాయలు ఎంతో పంచర్కి, 2 రూపాయలు అనుకుంటా. ఇప్పుడైతే ఒక్కొక్క పంచర్కి 10 రూపాయలు. కనుక రక్షింపబడినప్పుడు 5 రూపాయలు కాదు 10 రూపాయలు అయినట్టుంది, నాకు గుర్తులేదు. 10 పంచర్కి 10 రూపాయల కాడికి 10 100 రూపాయలు తీసుకుని వెళ్ళి ఆడికి ఇస్తే ఆడు పశ్చాత్తాపడ్డాడు. బాబాయ్ తప్పు ఒప్పుకున్నావు, నా ఎదుటగా దేవుని ఎదుట ఒప్పుకున్నావు. నువ్వు దేవుని బిడ్డవయ్యో, దేవుని యొక్క రక్తంలో కలగబడ్డావు, నువ్వు మంచివాడు అయ్యావు కదా, నా కొరకు ప్రార్థన చేయి, ఆ డబ్బులు నాకు అవసరం లేదు, అది ఎప్పుడూ అయిపోయింది, క్షమించుకున్నావు, మనం కలిసి తిరిగాం. నువ్వు చేసావన్న సంగతి నాకు ఈ రోజు వరకు తెలీదు. కనుక దేవుడు అట్లా కూడా మన దేవుడు మాట్లాడతాడన్న సంగతి అసలు తెలీదు. కనుక నా కొరకు ప్రార్థన చేయి, ఆ డబ్బులు నాకు అవసరం లేదు, నువ్వు తీసుకెళ్ళిపోయి ఏమైనా చేసుకోవాలని చెప్పి అన్నాడు వాడు. చాలా కాలం వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ప్రార్థన చేసి వచ్చాను నేను. అంటే అది ఆడి దగ్గరికి వెళ్ళినాక సరి చేసుకున్నాక ఆడి చేతులు పట్టుకుని, అరే బాబు ఇక కాళ్ళు అనుకో, చేతులు కాదు, నన్ను క్షమించరా, నేనే చేశాను ఆ తప్పు, నీ సైకిల్ పాడు చేసింది నేనే రా అని చెప్పి, అంటే నాకు కొడుకు వరుస అవుతాడు కాబట్టి అట్లా మాట్లాడుకున్నాం మేమిద్దరు. మాట్లాడినాక వాడి దగ్గర ఒప్పుకుంటే దేవుడు నాలో ఎంతో శక్తిని, ఎంతో బలాన్ని నాకు ఇచ్చాడు. కనుక తెలియని రీతిగా లోపల ఏమవుతుంది అంటే మనలో దాగి ఉంటాయి, అపవాది దాగి ఉంటాడు. నాకు గంటల ప్రార్థన వచ్చు కదా అని ఫీల్ అవ్వద్దు. దేవుని సేవకుడిగా చెప్తున్నాను, నిన్ను నువ్వే పశ్చాత్తాపపరచుకో, నిన్ను నువ్వు పవిత్రపరచుకో. ఈ పవిత్రత, ఈ పరిశుద్ధత నీలోకి రావాలంటే సామాన్యంగా రాదు, అది పశ్చాత్తాపం రాదు. కారణం ఏంటంటే నిన్ను నువ్వు పశ్చాత్తాపరచుకుంటేనే దేవుని యొక్క శక్తి దిగుతుంది నీ మీద. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? ఇప్పుడు నేను చెప్పాను కదా, సరి చేసుకున్నాను. లేదా మమ్మల్ని మా నాన్న కూడా ఎంతో గాయపరిచి, ఎంతో దుఃఖపరిచి, తెలియని కాలంలో ఏదో అరిగిపోయినాయి. రక్షింపబడిన తర్వాత వెళ్ళి వాళ్ళ చేతులు కాళ్ళు పట్టుకుని బతుకులు ఆడుకున్నాను వాళ్ళిద్దరిని. అప్పుడు ఏమన్నారు? మా నాన్న ఏమన్నాడు తెలుసా? నా కడుపును పుట్టి నువ్వు నిజంగా దేవుని తెలుసుకుని ఇంతగా దేవునితో నడుస్తున్నావు, ఇంకంతకంటే భాగ్యం ఏముంది, అది ఎప్పుడో అయిపోయింది పోయా అన్నారు వాళ్ళు. కారణం ఏంటంటే మనం దాచిపెట్టుకోవద్దు. దాచుకుంటే ధర్మశుద్ధులే అమ్ముకుందామని అనుకోబోకు. నిన్ను అమ్మి పారేసేవాడు ఒకడున్నాడు, సాతాను గాడు. వాడు తీసుకుపోయి పక్కాగా నరకంలో పడేస్తాడు. అది పడేయక ముందే నువ్వేం చేయమంటున్నాడు అక్కడ? ఏమంటున్నాడు? చదవండి మళ్ళా 21వ వచనం. ఏమన్నాడు? ఎదుటివానికి బోధించి నిన్ను నువ్వు
నీకు నీవే బోధించుకొనవా? దొంగతనం చేయొద్దని ప్రకటించిన నీవు దొంగిలెల్లదవా? చాలు. కనుక అనేకులు వ్యభిచారం చేయొద్దని చెప్తూ ఉంటారు, కానీ ఏం చేస్తున్నారు? చేస్తూనే ఉంటున్నారు. కనుకనే క్రైస్తవుల్లో కూడా క్రీస్తు రక్తంలో కడగబడి కూడా ఏం చేస్తున్నారు? వ్యభిచరిస్తున్నారు. అది కాదనుకుంటున్నారు, తప్పు కాదనుకుంటున్నారు. అదేమంటే కొంతమంది దుర్మార్గులు బయలుదేరి ఏమంటున్నారు? మీ ఆ ప్రవక్త 100 మందిని ఉంచుకున్నాడు కదా. చూడండి, రకరకాలటువంటి భయంకరులు బయలుదేరారు. జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలి. దేవుణ్ణి మనము సులకనంగా చూడకూడదు, సులకనంగా చూడకూడదు. కనుక దేవుని నుంచి ఆశీర్వాదం నీవు కోల్పోతావు, నీ బిడ్డలు కోల్పోతారు, దేవుని రాజ్యాన్ని కోల్పోతారు, నీ గ్రామస్తులు, నీ కులస్తులు, నీ మతస్థులు, ఇంకా చాలామంది సేవకుల్లో ఏం పనిచేస్తుందో తెలుసా? కులం అనే విగ్రహం బాగా ఇమిడి ఉండాలి రక్తంలో. కులం 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 కులం, మా కులం వాళ్ళైనా వీళ్ళు, మా మతం వాళ్ళైనా వీళ్ళు. ఏమండి చెప్పండి? రకరకాల వాళ్ళు నాకు కూడా పేర్లు పెడతా ఉంటారు. మీరు ఫలానా కులం కదా, మీరు ఫలానా వాళ్ళు కదా, ఫలానా తాలూకా కదా. మరి ఏం చూసి చెప్తున్నారో నాకు అర్థం కాదు, కానీ నాకు చాలా ఆత్మలో నవ్వు వస్తూ ఉంటుంది అనమాట. అంటే వీళ్ళలో ఇంకా ఏం పోలా? కుల పిచ్చి పోలేదు. కులం అనేది ఇంకా కులగజ్జి ఇంకా లోపల ఉంది. అంటే క్రీస్తులో ఇంకా వాళ్ళు పరిపూర్ణులు కాలేదు, సంపూర్ణులుగా ఇంకా అవ్వలేదు. అందుకే ఈ వాక్యాన్ని నిన్ను నువ్వే బోధించుకో. నీ కొరకే చెప్తున్నా, ఈ వాక్యాన్ని నిన్ను నువ్వే బోధించుకో. అందుకని అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటున్నాడు? మొదటి యోహాను పత్రిక, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపరుచుకుందుము. మనలో సత్యం. సత్యం అంటే ఏంటి? చిన్నప్పుడు అనేవాడు అచ్చు అని, తుమ్మి సత్యం అనేవాడు. తుమ్మితే సత్యమా? జలుబు వచ్చి తుమ్ము వచ్చింది, దాన్ని సత్యం అనేవాళ్ళు. అదొక ఆచారం. ఇక్కడ చెప్తున్నాడు కదా, వాక్యమే సత్యం, ఈ వాక్యమే నన్ను బ్రతికించను అంటున్నాడు కీర్తనకారుడు. ఈ వాక్యం నిన్ను ఆత్మీయంగా బ్రతికించాలంటే పాపం నిన్ను సంపేస్తుంది, అపవిత్రత నిన్ను పాడు చేస్తుందన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కారణం ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు నీతో ఉన్నాడు. అది చాలామంది గుర్తించలేక అపవిత్రులుగా అయిపోతున్నారు. సత్యమైన వాక్యము నీలో ఉందా లేదో చూసుకో. నువ్వు ఎలా ఉన్నావు అన్నది నిన్ను నువ్వే. లోక భక్తుడు అన్నాడు, వైద్యుడా నిన్ను నువ్వే బాగు చేసుకో, స్వస్థపరచుకో. కొంతమంది ఏమవుతున్నారు? వాళ్ళు ఇతరులకు మందులు ఇస్తున్నారు, ఇతరులు బాగుపడుతున్నారు, కానీ వాళ్ళని బాగు చేయట్లేదు. కారణం ఏంటి? వాళ్ళకి ధైర్యం చెబుతున్నారు కానీ వీళ్ళు ధైర్యం చెడిపోతున్నారు. వాళ్ళకి మందులు ఇస్తున్నారు కానీ వీళ్ళు చెడిపోతున్నారు. వాక్యం అంటుంది, నిన్ను నువ్వే మోసపరుచుకున్న ఎడలా నీలో సత్యం ఉండదంటే. సత్యం ఏదంటే వాక్యం. వాక్యం నీలో ఉండాలంటే నిన్ను నువ్వే పరిశుద్ధపరచుకోవాలి, నిన్ను నువ్వే పవిత్రపరచుకోవాలి. దేవుడిచ్చిన ఈ మాటలను బట్టి మనము ముందు పవిత్రపరచుకుని పశ్చాత్తాపపడి ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. ఇలా వీడియో కట్ చేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. సృష్టికర్త అయిన దేవుడు వస్తున్నారు.